పవర్లో ఉన్నామని రిలాక్స్ అయిపోవద్దు. ఆల్రెడీ 2 ఏళ్లు ముగిసినట్లే. ఇక ఫీల్డ్లోనే ఉండాలంటూ ఎమ్మెల్యేలు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. నియోజకవర్గాల్లోనే ఉండండి, ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చక్కబెట్టండి. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అటు జనసేన ఇటు బీజేపీతో కోఆర్డినేషన్ మిస్ కాకుండా చూడాలని చెప్తూ వస్తున్నారు. బాబు పవర్ ప్లాన్ ఏంటి? బాబు పదే పదే ఎందుకు ఎమ్మెల్యేల వెంట పడుతున్నట్లు? పనితీరు మారాలి, స్పీడ్ పెంచాలి. బాబు డైరెక్షన్స్. ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండాలని పదే పదే దిశానిర్దేశం. సర్వే రిపోర్ట్లతో ఎమ్మెల్యేలకు సీల్ కవర్లో ర్యాంకులు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలన్న బాబు. కూటమి సఖ్యత ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన. గేర్ మార్చండి, స్పీడ్ పెంచండి. నియోజకవర్గాలను వదిలి పక్క రాష్ట్రాల్లో పనులు చేసుకుంటే వర్కౌట్ కాదు. ఇక ప్రజల్లోనే ఉండండి, తెలిసి తెలియక ఏ తప్పులు చేయొద్దు అంటూ ఎమ్మెల్యేలకు పదే పదే డైరెక్షన్స్ ఇస్తున్నారు సీఎం చంద్రబాబు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2-3 నెలల నుంచే ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు ఈ మధ్య పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధుల సమావేశాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా ప్రజాప్రతినిధులతో జరిగిన భేటీతో ఎమ్మెల్యేలతో సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాకే పరిమితం కాకుండా స్టేట్ ఇష్యూస్, పొలిటికల్ ఎపిసోడ్స్, ప్రజాప్రతినిధుల పనితీరుపై కీలక కామెంట్స్ చేశారు చంద్రబాబు. ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రాబోయే 3 నెలల్లో సుపరిపాలనతో ప్రభుత్వంపై ఇంకా సానుకూలత పెరిగేలా చూడాలని సూచించారు. తన దగ్గరున్న వివిధ నివేదికలు, సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ర్యాంకులను సీల్ కవర్లో అందించారు. ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు పేదల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు, ఎన్ని ప్రజా దర్బార్లు పెట్టారు, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియాలో యాక్టివిటీ ఏంటి, వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో ఎవరు ముందుంటున్నారనే దానిపై ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్లు అందజేశారట. కూటమి కలిసికట్టుగా కొనసాగాలని తేల్చి చెప్పారట. ఎమ్మెల్యేలు అనవసర విషయాల జోలికి వెళ్లొద్దని, కాంట్రవర్సీల్లో వేలు పెట్టొద్దని మరీ చెప్పారట. మరో 15 ఏళ్లు కూటమిగా కొనసాగాలని ఆకాంక్షించారట. పనితీరు బాలేని ఎమ్మెల్యేలు తమ వైఖరిని మార్చుకుని ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారట. కూటమి పార్టీల నాయకత్వంలో ఎక్కడా విభేదాలు లేకుండా చూసుకుంటున్నామని, ఇదే ఐక్యత కొనసాగాలని అన్నారట బాబు. కింది స్థాయి వరకు సఖ్యత, ఐక్యత ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారట. ఎన్నికల ముందు ఏ స్ఫూర్తితో పనిచేశామో అదే స్ఫూర్తితో మున్ముందు కూడా పనిచేయాలని దిశానిర్దేశం చేశారట. 3 పార్టీలు ఐక్యంగా ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లడిగే పరిస్థితి ఉండాలని సూచించారట బాబు. గుజరాత్లో వరుసగా 5 సార్లు బీజేపీ గెలిచి అధికారంలో కొనసాగుతోందని గుర్తు చేసిన చంద్రబాబు అదే స్ఫూర్తితో ఏపీలోనూ విజయాలు సొంతం చేసుకోవాలని హితబోధ చేశారట. శాశ్వతంగా రాజకీయాల్లో నిలబడేలా అందరూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పారట. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు చేరువ చేయాలని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అంతేకాదు, నాయకులు ప్రజలకు మరింత దగ్గర కావాలని, కూటమి పాలనను అర్థమయ్యేలా వివరించాలని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరగకుండా చూసుకోవాలని కూడా సూచించారు. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్షించిన చంద్రబాబు మెజారిటీ నాయకులు ప్రజలకు చేరువగా ఉండకుండా తమ సొంత పనులపైనే ఫోకస్ పెడుతుండడంపై కూడా ఆరా తీశారట. ముందు ప్రభుత్వం, కూటమి పార్టీల మధ్య సఖ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు ఎంత దగ్గరైతే అంత మంచిదంటున్న టీడీపీ అధినేత ఫీల్డ్లో ఉంటేనే గుర్తింపు దక్కుతుందని చెబుతున్నారు. పదే పదే చంద్రబాబు చేస్తున్న అలర్ట్తో ఎమ్మెల్యేల్లో మార్పు వస్తుందో, ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి మరి.